ప్రధానంగా ఫ్రీ బస్ అనే సమస్యపై గత జనవరి 8వ తారీఖునే మనం తొలిసారిగా ఈ రాష్ట్రంలో మన భీమవరం నుంచే ఈ ప్రస్తావనాన్ని మనం మొదలెట్టడం జరిగింది. ఫ్రీ బస్ అనే దానివల్ల ఆటో డ్రైవర్ల యొక్క జీవనం మీద పడుతుంది, అలాగే ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబాల మీద పడుతుంది అనే ఉద్దేశంతో మనం లాస్ట్ డిసెంబర్లో విస్తృతంగా జిల్లా అంతా మనం విస్తృతంగా పర్యటించి దీనివల్ల నష్టం ఏంటి అనేది కూడా అందరికీ తెలియజేసి ఆ రోజున జనవరి 8వ తారీఖుని మనం జిల్లా బంద్కి మనం పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపులో జిల్లా అంతా స్పందించి జిల్లాలో 18,000 ఆటోలు ఉంటే దాదాపు 16,000 ఆటోలు ఆ రోజున దాంట్లో పాల్గొన్నాయి, బంద్లో పాల్గొన్నాయి. దీన్ని చూసి రాష్ట్రంలో కూడా అమలాపురం కానీ, అలాగే రాజమండ్రి కానీ, అలాగే కర్నూలు కానీ, అలాగే గుంటూరు కానీ వివిధ ప్రాంతాల్లో కూడా ఎన్నో నిరసన కార్యక్రమంలో మాకు ఇటువంటి పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టొద్దని చెప్పి అందరూ పోరాటం జరిగింది. అయితే ఇది మొట్టమొదటగా మన జిల్లాలో మన భీమవరం పట్టణం నుంచి మనం మార్కెట్ యార్డ్లో మన జిల్లా కమిటీని జిల్లా కమిటీని మనం అందరినీ జిల్లాల వ్యాప్తంగా ఉన్న అందరినీ కేకేసి మన విషయం దీనికోసం ఏం చేద్దాం సత్యందాం అని చెప్పి ఆ రోజున కేకేయడం జరిగింది. ఆ రోజుని నేను ఒకటే మాట చెప్పాను. అప్పటికి నేను వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా నాకు అంతకుముందే దాదాపు అప్పటికి ఒక 1 మంత్ బ్యాక్ నన్ను స్టేట్ కమిటీలో వైఎస్ఆర్ టీసీలో నాకు తీసుకోవడం జరిగింది. నేను ఆ రోజునే జిల్లా కమిటీలో చెప్పాను. కొంతమంది మీరు ఒకవేళ నేను పార్టీ అనుకుంటారేమో, నేను పార్టీ విషయంలో అయితే నేను ఈ రోజునే రాజీనామా చేసి మీ ముందు ఉంటాను అని ఆ రోజున చెప్పడం జరిగింది. ఒకవేళ ఇటువంటి పరిస్థితి వస్తే కనుక భవిష్యత్తులో కూడా నేను ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్ పార్టీ పెట్టినా ఈ మేనిఫెస్టోలో దీన్ని ఎదుర్కొంటాం, అలాగే కూటమి పెట్టినా కూడా దీన్ని ఎదుర్కొంటానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పి ఆ రోజున జిల్లా పెద్దలందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాన్ని అంగీకరించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్న దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి వరకు తీసుకెళ్ళగలిగాను, వైఎస్ఆర్ పార్టీ దృష్టి వరకు తీసుకెళ్ళగలిగాను. మేనిఫెస్టోలో ఎట్టు బస్సులో దీన్ని పెడతాం వల్ల చాలా నష్టం ఉందని సార్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. అది నేను చెప్పడం వల్ల కాకపోయినా ఆటో వాళ్ళ గురించి ఏమవుతుంది అనే ఉద్దేశంతో కొంత వాళ్ళు పెట్టలేదు, వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేదు. దానికి చాలా మనం అందరం కూడా సంతోషించాం. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం కూటమి విజయం సాధించిన వాళ్ళ మేనిఫెస్టోలో సూపర్ 6లో దీన్ని పెట్టడం జరిగింది. సూపర్ 6లోనే ఖచ్చితంగా ఉచిత బస్సు పెడతామని చెప్పి పెట్టడం జరిగింది. అయినా సరే మనకి ఏ పార్టీ అయినా సరే దాంట్లో విజయం సాధించారు కాబట్టి ఆ ఉచిత బస్సు మీద మనం ఖచ్చితంగా కూడా మనం పోరాటం చేయాలని చెప్పి మనం అనుకుని ముందుకెళ్ళాలి అని అప్పుడే అనుకున్నాం. దాని గురించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. ఏంటంటే సార్ మరి ఉచిత బస్సు ఆల్రెడీ రెడీ అయిపోతుంది, జూలై 1st వీక్లో పెడతారని అంటున్నారు, జూలై 2వ తారీఖునో 8వ తారీఖునో ప్రకటిస్తారని చెప్పి వస్తుంది. మనం స్తబ్దతగా ఉన్నాం, ఏమి కార్యక్రమాలు అన్నీ ఆపేహారేంటి అని నన్ను అందరూ అడుగుతున్నారు. నేను ఒకటే చెప్పాను, భీమవరం ఆటో యూనియన్ నిర్ణయాన్ని ప్రకారంగా నేను చేస్తాను. భీమవరం ఆటో యూనియన్ దాని ప్రకారం వాళ్ళందరూ దానికి సంబంధించి వాళ్ళ యొక్క గైడ్లైన్స్ తీసుకుని వాళ్ళ యొక్క సలహాలు తీసుకునే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనలో ఉన్నానని చెప్తే, మీకు టైము లేదు, జూలై 2వ తారీఖు అంటే మీకు 10 రోజులే 12 రోజులు ఉంది సార్. మరి ఏంటంటే నేను ఫస్ట్ టౌన్ మీటింగ్లో డిసైడ్ చేసిన తర్వాతే నేను దానికోసం ఏంటనేది మా వర్కర్లందరినీ మా నాయకులందరినీ కూడా సంప్రదించిన తర్వాతే మేము ముందుకెళ్దామని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, మీరందరూ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఉచిత బస్సు అనేది పెట్టడం వల్ల మనకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అన్నది నేను మీకు చెప్పక్కర్లేదు. నేను ఇవాళ మనందరం కూడా ఫస్ట్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆటో యూనియన్కి సంబంధించి మీరందరూ కూడా నా వెనకాల ఉన్నారు, నేను మీ వెనకాల ఉన్నాను. మనందరం కూడా ఏ కార్యక్రమం అయినా సరే సక్సెస్ఫుల్గానే మనం రాష్ట్రంలోనే ఫస్ట్గా స్పందించేది మన భీమవరం పట్టణంలో ఏ కార్యక్రమం అయినా సరే. అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసాం, అన్నీ మీకు తెలుసు. కానీ ఈ పథకం అనేది ప్రత్యేకించి ఇప్పుడు మనకి సూపర్ 6 అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన కార్యక్రమంలో ఆడబిడ్డ నిధి అనేది ఒకటి పెట్టి దానికి నెలకే 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. దీనివల్ల
మంచి మహిళా శక్తి సామర్థ్యాలు మహిళకి ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడవడానికి ఇది మంచి చేస్తుంది. దీనివల్ల నష్టం లేదు, ఎవరికైనా నష్టం లేదు. అలాగే తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టి బడికి వెళ్ళే పిల్లలందరికీ కూడా ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తున్నారు. దీనివల్ల కూడా ఎవరికైనా నష్టం లేదు. బడి పిల్లల్ని స్కూల్కి పంపుతారు కాబట్టి వాళ్ళు విద్యా బుద్ధులతోటి మంచి ప్రయోజకులు అవుతారు. దీనివల్ల కూడా ఎవరికైనా నష్టం లేదు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల కూడా ఎవరికి అది కుటుంబానికి మంచి జరుగుతుంది. మన కుటుంబమైనా మీ కుటుంబమైనా ఏ కుటుంబమైనా మంచి జరుగుతుంది. దీనివల్ల కూడా ఎవరికైనా నష్టం లేదు. ఇది కూడా మంచి కార్యక్రమం. అలాగే అన్నదాతకి సంవత్సరానికి రైతు భరోసా కింద 20,000 ఇస్తున్నారు. అది రైతులకు కూడా ప్రయోజనకరం. దానివల్ల కూడా రైతులకు ఎవరికీ నష్టం లేదు. తర్వాత యువగళం పేరు చెప్పి 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగాలు కల్పించలేని పక్షంలో 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. దీనివల్ల కూడా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ ఉన్న సూపర్ 6లో 5 కార్యక్రమాల వల్ల అందరికీ మంచి జరుగుతుంది. కానీ ఒకే ఒక కార్యక్రమం ఉచిత బస్సు వల్ల ఇవాళ ఆటో డ్రైవర్లకి ఇవాళ 6 లక్షల రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మంది 6 లక్షల కుటుంబాలు, అదేవిధంగా ఆటోల మీద పడ్డ మరో 2 లక్షల కుటుంబాలు కూడా ఇవాళ రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది. ఈ ఒక్క కార్యక్రమమే మనకి ఇబ్బందికరంగా ఉంది. ఈ కార్యక్రమం గురించి నేనేమనుకుంటున్నానంటే నేను చెప్తాను తర్వాత. మీరు ముందుగా ముఖ్యంగా ఏంటంటే దీనికోసం దీనివల్ల నష్టం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి